టైప్ 2 డయాబెటీస్కి ముఖ్యమైనటువంటి కారణాల్లో ఊబకాయం కూడా ఒకటి. కాబట్టి ఆ టైప్ 2 డయాబెటీస్కి కారణమైనటువంటి ఊబకాయం ఏదైతే ఉందో దాన్ని మనం నియంత్రించుకున్నట్లయితే, ఆ అధిక బరువును మనం తగ్గించుకున్నట్లయితే తప్పకుండా టైప్ 2 డయాబెటీస్ని మనం నియంత్రించుకోగలుగుతాం. దీనికి ఒక డైటీషియన్ లేకపోతే ఒక ట్రైన్డ్ డయాబెటీస్ స్పెషలిస్టు మీరు వారిని సంప్రదించినట్లయితే వారు మీకు ఎట్లా మీ యొక్క అధిక బరువును తగ్గించుకోగలుగుతారు, అట్లానే ఈ డయాబెటీస్ను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారనేది చక్కగా మీకు వివరించి, మీ యొక్క జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా, మీ ఆహార నియమాల్లో మార్పులు చేయడం ద్వారా, అట్లానే మీరు చేసేటువంటి వ్యాయామ ప్రక్రియల్లో మార్పులు చేయడం ద్వారా ఈ యొక్క అధిక బరువు సమస్య ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం ద్వారా మీ యొక్క టైప్ 2 డయాబెటీస్ను కూడా కంట్రోల్ చేయగలుగుతారు. కొంతమంది ఈ అధిక బరువుని కోల్పోవడం ద్వారా వాళ్ళ యొక్క టైప్ 2 డయాబెటీస్ని కంప్లీట్గా రివర్స్ కూడా చేసుకోగలుగుతారు. అంటే ఎట్లాంటి మందులు అవసరం లేకుండా, ఎట్లాంటి వేరే ఫుడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించకుండా కూడా మనం టైప్ 2 డయాబెటీస్ని కొన్ని సందర్భాల్లో ఈ అధిక బరువుని కోల్పోవడం ద్వారా మనం రివర్స్ చేసుకోవచ్చు అన్నమాట. టైప్ 2 డయాబెటీస్కి కారణమైనటువంటి లిస్ట్ని మనం చూసుకున్నట్లయితే వాటిల్లో ఊబకాయం కూడా ప్రముఖంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అట్లానే మన యొక్క జీవన శైలిని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా జెనెటిక్ కారణాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం ఈ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ముఖ్యమైనటువంటి 3 కారణాల్లో మన చేతుల్లో లేనటువంటిది జీన్స్. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి మనకు సంక్రమించేది జీన్స్. ఆ జీన్స్ని మనం ఇవాల్టి రోజుల్లో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారం మనం మార్చుకోలేం. దేన్ని మార్చుకోవచ్చు అంటే తప్పకుండా మన జీవనశైలిని మార్చుకోగలుగుతాం, మన యొక్క ఆహార నియమాలను మార్చుకోగలుగుతాం, అలానే మనం చేసేటువంటి వ్యాయామాన్ని మార్చుకోగలుగుతాం. ఈ మూడింటిని మార్చుకోవడం ద్వారా మనం మన యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అట్లానే టైప్ 2 డయాబెటీస్ ఆల్రెడీ వచ్చేసి ఉన్నట్లయితే దాన్ని కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి కేవలం పరిగెత్తడం మాత్రమే కాకుండా మన కండరాలకి ఉపయోగపడేటువంటి బరువులు ఎత్తడం కానీ, లేకపోతే వీటిని రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అని చెప్తూ ఉంటాం. ఇట్లాంటి ఎక్సర్సైజెస్ చేయటం కూడా మన యొక్క ఎక్సర్సైజ్ రెజిమ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. దీనికి కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఊబకాయం ఉన్నటువంటి వాళ్ళల్లో, లేకపోతే వ్యాయామం చేయటం అలవాటు లేనటువంటి వాళ్ళల్లో వాళ్ళు ఒక ఫిజియోథెరపిస్ట్నో లేకపోతే ప్రాపర్ సర్టిఫైడ్ జిమ్ ట్రైనర్ని కలిసినట్లయితే వాళ్ళు దీనికి సంబంధించినటువంటి సలహాలు ఇచ్చి వాళ్ళు ఈ యొక్క ఎక్సర్సైజెస్ చేయటం అనేది ప్రారంభించడానికి దోహదపడతారనమాట.